హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మొత్తం మనం దేని గురించి మాట్లాడుకుంటామన్నాం? ఆర్సీ సర్క్యూట్స్ గురించి. సో నిన్నటి వరకు ఆర్ఎల్ సర్క్యూట్స్ మాట్లాడుకున్నాం, ఇవాళ ఆర్సీ సర్క్యూట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద ఇనిషియల్ చార్జ్ అండ్ కెపాసిటర్ ఈస్ 2.5 millicoulombs. సో విత్ ద వోల్టేజ్ పొలారిటీ యాజ్ ఇండికేటెడ్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్ అట్ t is equals to 0. సో విత్ ద వోల్టేజ్ పొలారిటీ యాజ్ ఇండికేటెడ్, కెపాసిటర్ యొక్క వోల్టేజ్ పొలారిటీ ఇచ్చిండు. సో తర్వాత ఏమన్నాడంటే స్విచ్ ఈస్ క్లోజ్డ్ అట్ t is equals to 0 దగ్గర అన్నాడు. సో ఏం కనుక్కున్నాడు? ద కరెంట్ I of t, అంటే ఇది I of t అట్ టైమ్ t ఆఫ్టర్ స్విచ్ ఈస్ క్లోజ్డ్. సో అంటే I of t ఆఫ్టర్ స్విచ్ ఈస్ క్లోజ్డ్ కనుక్కో అన్నాడు. అంటే నథింగ్ బట్ ట్రాన్సియంట్ అనాలిసిస్ చేయమనే కదా. సో అప్పుడు మనకు I of t ఏమవుతుంది? I of infinity ప్లస్ I of 0 ప్లస్ మైనస్ I of infinity ఇంటూ e పవర్ మైనస్ t బై టౌ. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైనా ఏం చేసేవాళ్ళం, సర్క్యూట్ని పాస్ట్లోకి తీసుకెళ్లే వాళ్ళం కదా. అట్ t is equals to 0 దగ్గరకు తీసుకెళ్ళి ఏం కనుక్కుంటాము? ఇండక్టర్ ఉంటే IL of 0 కనుక్కునే వాళ్ళం. కానీ ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి VC of 0 కనుక్కుంటాం. సో ఇక్కడ పాస్ట్లోకి తీసుకెళ్ళినారనుకోండి, ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతే అప్పుడు దీని నుంచి ఇక్కడ కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే స్టడీ స్టేట్ లో కాబట్టి ఇది ఓపెన్ చేసేస్తాం, కానీ వోల్టేజ్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ ఎంత అయిపోతుంది? 0 volts అవుతుంది. కానీ 0 volts అంటే తప్పు. ఎందుకు? వాడు ఏమన్నాడు? ఇనిషియల్ చార్జ్ అండ్ కెపాసిటర్ ఇస్ 2.5 millicoulombs అన్నాడు. అంటే Q of 0 ఎంత ఇచ్చినాడు? 2.5 ఇంటూ 10⁻³ coulombs ఇచ్చిండు. సో మనకు Q is equals to ఏముంది? CV ఉంది. సో అప్పుడు V is equals to ఏమవుతుంది? Q by C. సో ఇన్ ద సేమ్ వే ఏం రాయొచ్చు? VC of 0 is equals to Q of 0 డివైడెడ్ బై C. C ఎంత? 50 microfarad. సో అది సబ్స్టిట్యూట్ చేయండి. 2.5 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 50 ఇంటూ 10⁻6 అంటే నథింగ్ బట్ 5 ఇంటూ 10⁻5. సో ఇది ఏమవుతుంది? 5 2s, ఇది పైకి పోతే 1/2 ఇంటూ 10² అంటే 100. సో ఎంత వచ్చింది? 50 volts వచ్చింది. దేర్ ఫోర్ ఏముంది మనకి? VC of 0 is equals to 50 volts. సో ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు మనం స్విచ్ ఓపెన్ తీసుకున్నప్పుడు ఏమైంది? VC of 0 అనేది 0 volts వచ్చింది. కానీ వాడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం Q of 0 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? VC of 0 అనేది 50 volts వచ్చింది. సో కాంట్రడిక్షన్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్లీ నాట్. ఎందుకురా అంటే, ఇప్పుడు మీరు స్విచ్ ఓపెన్ చేసినప్పుడు సరే VC of 0 is equals to 0 volts అని వచ్చింది. అంటే స్విచ్ అంటే పాస్ట్ లో అన్చార్జ్డ్ కెపాసిటర్ అని మీరు అంటున్నారు. కానీ నేనేం చెప్తారా అంటే, వాడు పాస్ట్ లో తీసుకొచ్చి పెట్టడమే ఇక్కడ కెపాసిటర్ 50 volts చార్జ్డ్ అయి ఉన్న కెపాసిటర్ పెట్టినాడు అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా చెప్తారు VC of 0 is equals to 0 volts అని? సో వాడు ఇనిషియల్ గానే స్విచ్ ఓపెన్ లో ఉన్నప్పుడే స్విచ్ వాడు కెపాసిటర్ పెట్టడమే సమ్ చార్జ్డ్ కెపాసిటర్ పెట్టినాడు. సో అందుకు ఎప్పటికైనా ఇట్లా కండిషన్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ దో ఎక్స్టర్నల్ గా చూసినప్పుడు VC of 0 is equals to 0 volts వచ్చినా కూడా అది తీసుకోకూడదు. ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుందో అదే తీసుకోవాలి. ఎందుకు? వాడు ఇనిషియల్ గా పెట్టడమే ఇంత చార్జ్ ఉన్న కెపాసిటర్ పెట్టింటాడు. సో ఇది పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? I of 0 కనుక్కుందాం. సో I of 0 అంటే ఏముంది? స్విచ్ క్లోజ్ అవుతుంది. దీన్ని ఏం చేస్తాం? రీప్లేస్ చేస్తాం. దేంతో? VC of 0 తో. సో అది పెట్టండి. సో ±100 volts. ఇక్కడ స్విచ్ క్లోజ్ అయింది. ఇక్కడ 10 ohms. నెక్స్ట్ పొలారిటీ ఎట్లా తీసుకుంటాం? కెపాసిటర్కి ఏదైతే పొలారిటీ ఇచ్చినాడో అదే విధంగా పొలారిటీ తీసుకుంటాం. సో -+50 volts. సో ఇప్పుడు ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? I of 0. సో దీని నుంచి I of 0 ఏమవుతుంది? 100 + 50, 100 -50 అని రాస్తానండి, డివైడెడ్ బై 10 అంటే ఎంత? 15. సో ఆప్షన్స్ చూసుకుంటే, సరే వద్దులేండి ఆప్షన్స్ ఇప్పుడు ఎందుకు కానీ, ఇప్పుడు I of infinity కనుక్కుందాం. సో I of infinity ఏముంది? సో ఇన్ఫినిటీ దగ్గర స్విచ్ క్లోజ్ ఉంటుంది. స్విచ్ క్లోజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైతే అది కెపాసిటర్ అనేది ఇన్ఫినిటీ అంటే స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఏమైపోతుంది? ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇటు నుంచి కరెంట్ ఫ్లో అవుతుందా అంటే నో, 0 కరెంట్ ఫ్లో అవుతుంది.
సో ఐ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆంపియర్స్. సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి టైం కాన్స్టెంట్ సేమ్ ఉంది. ఎవడైనా ఒక స్మార్ట్ గా ఆలోచించేవాడు టైం కాన్స్టెంట్ జోలికే వెళ్ళాడు, నెగ్లెక్ట్ చేసేస్తాడు. సో ఇప్పుడు మనకేముంది, ఐ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే 0 ప్లస్ ఐ ఆఫ్ 0 ప్లస్ అంటే 15 మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఆడెంత ఇచ్చిండు 2 ఇంటూ 10 క్యూబ్ టీ. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది 15 ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 10 క్యూబ్ టీ. ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఏమంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే మీరు మళ్ళీ టైం కాన్స్టెంట్ చూసుకుంటారంటే ఏం చేస్తారు, ఇక్కడ నుంచి చూస్తాం కదా ఆర్టీహెచ్ ఏమైతుంది, ఇది షార్ట్ అయినప్పుడు ఇక్కడ రాస్తాలండి. ఆర్టీహెచ్ ఎంత ఉంది, 10 ప్లస్ 0 అంటే 10 ohms. సి ఎంత ఉంది, సి సింగిల్ కాబట్టి 50 ఇంటూ 10 పవర్ మైనస్ 6. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఆర్టీహెచ్ ఇంటూ సి కదా. సో ఏమైతుంది 5 ఇంటూ 10 పవర్ మైనస్ 4 అవుతుంది. సో ఈ పవర్ మైనస్ టీ బై 5 ఇంటూ 10 పవర్ మైనస్ 4 అంటే ఈ పవర్ మైనస్ 1/5 అంటే 0.2 ఇంటూ ఇది పైకి పోతే 10 పవర్ 4 టీ. సో ఇది ఏమైతుంది, ఈ పవర్ మైనస్ 2 ఇంటూ 10 క్యూబ్ టీ. సో చూసుకున్నట్లయితే ఇది జస్ట్ మీ క్లారిటీ కోసం చెప్పిన, వీడేంది స్కిప్ చేసేసినాడు అనుకోకూడదని. సో ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారు, టైం కాన్స్టెంట్ అన్నిటికీ సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉన్నప్పుడు మీరు ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీనికోసం. సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడంటే, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ C1 and C2 are ideal capacitors. C1 has been charged to 12 volts before switch S is closed at t is equals to 0. The current I of t for all t is ఆప్షన్స్ ఏమి ఇచ్చింది, స్టెప్ ఫంక్షనా, జీరోనా, ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ ఫంక్షనా లేదా ఇంపల్స్ ఫంక్షనా అని చెప్పిండు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, 2 కెపాసిటర్స్ ఇచ్చినాడు. ఇది ఓన్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ఉంది, ఇక్కడ రెసిస్టర్స్ అనేవి లేవు. దానికోసమే ఈ ప్రాబ్లం తీసుకున్నా, అంటే ఈ మోడల్ కూడా మీకు కవరప్ చేయాలని. సో ఓన్లీ కెపాసిటివ్ సర్క్యూట్ టీ దగ్గర క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వకముందు ఏమంటున్నాడు అంటే, C1 అనేది కెపాసిటర్ C1 అనేది ఇనిషియల్ వోల్టేజ్ ఇచ్చినాడు, ఎంత 12 volts ఇచ్చినాడు. సో VC1 of 0 minus is equals to 12 volts. సో VC2 of 0 minus ఏమని ఇచ్చిందా అంటే లేదు. సో ఇది 0 volts. సో ఇది మన క్వశ్చన్లో ఉన్న కండిషన్స్. ఇప్పుడు ఏం చేస్తామయ్యా అంటే, I of t is equals to I of infinity plus I of 0 plus minus I of infinity into e power minus t by tau. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అంటే నాట్ అట్ ఆల్ అప్లికబుల్. ఎందుకో మాట్లాడుకుందాం. సో ఈ కేసు కూడా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మీకు బాగా యూజ్ అవుతుంది కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఎందుకయ్యా అంటే, ఇక్కడ టైం కాన్స్టెంట్ తీసుకున్నారనుకోండి, ఏముంది ఆర్టీహెచ్ ఇంటూ సి ఈక్వివలెంట్ కదా. సో ఇక్కడ ఆర్ అనేది ఉందా, లేదు. సో 0 ఇంటూ సి ఈక్వివలెంట్ ఏమైతే సిరీస్లో ఉన్నాయి కాబట్టి C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఏదైతే ఏముంది, టైం కాన్స్టెంట్ 0 అయింది. మనకు సెటిలింగ్ టైం ఏముంది, సెటిలింగ్ టైం ఇస్ ఈక్వల్స్ టు 5 టౌ అంటే 0. సో ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే దీని మీనింగ్ ఏంటిదిరా అంటే, టైం కాన్స్టెంట్ 0 అవుతుందిరా అంటే సెటిలింగ్ టైం అనేది 0 అంటే కెపాసిటర్ అనేది అసలు టైం తీసుకోకుండానే సెటిల్ అయిపోతుంది అని. సో ఇలాంటి కేసుల్లో మనకి ఫైనైట్ టైం కాన్స్టెంట్ లేనప్పుడు టౌ ఈజ్ ఈక్వల్స్ టు 0 కానీ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కానీ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామరా అంటే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్రోచ్ చేస్తాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రతి ఒక్క ప్రాబ్లంకి చేయొచ్చు, కానీ టైం టేకింగ్ కాబట్టి ఈ ఈక్వేషన్ చేస్తూ వచ్చినాం. కానీ ఈ సందర్భాల్లో అంటే టైం కాన్స్టెంట్ ఈజ్ నాట్ ఎ ఫైనైట్ వాల్యూ ఉన్నప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యూజ్ చేయలేము కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏముంది, మీ అందరికి ఐడియా ఉంది కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఏముంటుందంటే, ఎల్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిదిరా అంటే SL అవుతుంది, సికి 1/SC, వికి వోల్టేజ్ సోర్స్కి V/S అవుతుంది. సో ఇవి టైం డొమైన్లో ఉన్నవి, ఇవి లాప్లాస్ డొమైన్లో కన్వర్ట్ అయినాయి. సో లాప్లాస్ డొమైన్ అప్పుడు ఏం చేస్తాం రా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో t ఈక్వల్స్ టు 0 దగ్గర తీసుకుంటాం మనం, అంటే స్విచ్ క్లోజ్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే 1/C1 ఇంటూ S.
దీనికి ఇనిషియల్ వోల్టేజ్ ఏదైతే ఇచ్చినాడో అది సిరీస్లో అటాచ్ చేస్తాం. ఈ పొలారిటీ అనేది వాడు ఇన్ కేసు ఇక్కడ మెన్షన్ చేసినాడు అనుకోండి, ఇక్కడ మైనస్ ప్లస్ అని, సో మైనస్ ప్లస్ తీసుకుంటాం వోల్టేజ్ అనేది. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నార్మల్గా ప్లస్ మైనస్ తీసుకుంటాం. సో ఇనిషియల్ వోల్టేజ్ ఎంత ఇచ్చినాడో 12. మనకు వోల్టేజ్ ఉంటే ఏం రాస్తాం, V/S కదా. సో ఇది ఏమవుతుంది 12/S. తర్వాత స్విచ్ అనేది క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ C2కి ఏం రాస్తాం, 1/C2S. సో దీనికి ఏమైనా ఇనిషియల్ వోల్టేజ్ ఉందా అంటే 0. సో 0/S అనేది 0నే కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు కరెంట్ టైం డొమైన్లో ఉండేది మనకు లాప్లాస్ డొమైన్లో కావాలి. సో ఇది ఏమవుతుంది I(S). సో దీని నుంచి I(S) ఏమవుతుంది అంటే 12/S డివైడెడ్ బై 1/C1S ప్లస్ 1/C2S. ఎందుకు, ఇవి డైరెక్ట్గా ఇంపిడెన్స్లు ఉన్నాయి చూడండి. సో ఇంపిడెన్స్లు ఉంటే ఏం రాస్తాం, వోల్టేజ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఇంపిడెన్సెస్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే 12/S డివైడెడ్ బై 1/S కామన్ తీస్తే C1 ప్లస్ C2 డివైడెడ్ బై C1 C2 S క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 12 ఇంటూ C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2. సో ఇక్కడ ఏమొచ్చింది, I(S) 12 ఇంటూ C ఈక్వలెంట్ వచ్చింది అనుకోండి. సో ఈ C ఈక్వలెంట్ అనేది సమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి, సమ్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి. సో ఇన్వర్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఇన్వర్స్ చేస్తే టైం డొమైన్లోకి వెళ్ళేసరికి 12 ఇంటూ ఈ కాన్స్టెంట్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అయ్యా అంటే del(t). సో ఏమొచ్చింది మనకి, కరెంట్ అనేది ఇంపల్స్ ఫంక్షన్. సో ఇది ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో చేసేది RC సర్క్యూట్. RL సర్క్యూట్కి కావాలంటే నేను ఇంకో ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రాన్స్ఫార్మ్ డొమైన్ ఎట్లా అప్లై చేయాలని. సో ఇక్కడ ఎందుకు ట్రాన్స్ఫార్మ్ డొమైన్ అప్లై చేయాల్సి వచ్చింది, మనకు టైం కాన్స్టెంట్ అనేది నాట్ ఏ ఫైనైట్ వాల్యూ కాబట్టి ఈ టైం డొమైన్ ఈక్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో అలాంటి సందర్భాల్లో ట్రాన్స్ఫార్మ్ డొమైన్ చేసేసి ఈజీగా చేసేస్తాం. సో కొన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లు చూసుకున్నట్లయితే del(t)కి లాప్లాస్ డొమైన్ ఏమవుతుంది 1. సో 1కి ఇన్వర్స్ లాప్లాస్ డొమైన్ ఏమవుతుంది del(t). సో ఇట్లానే మనం 12కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే 12 ఇంటూ del(t). సో 12 ఇంటూ సమ్ కాన్స్టెంట్. సో ఇక్కడ కూడా అట్లానే రాసినాం మనం. సో మీ అందరికి ఐడియా ఉంటుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్ చూడండి, 2008 IISCలో అడిగిన క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్. సో క్వశ్చన్ చదవనీకే నాకు ఒక 2 minutes పడుతుందేమో. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, కొత్త మోడల్ ఇది. సో IISc బెంగళూరు పేపర్ ఇచ్చినాడ్రా అంటే ఇట్లాంటివే ఉంటాయి. సో మీరు ఫిక్స్ అయిపోండి, పేపర్ అనేది ఈజీ రాదు. సో ఏం చెప్తున్నాడ్రా అంటే, సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ యూజ్డ్ టు ఛార్జ్ కెపాసిటర్ ఆల్టర్నేట్లీ ఫ్రమ్ 2 కరెంట్ సోర్సెస్. సో ఈ కెపాసిటర్ని 2 కరెంట్ సోర్సెస్ నుంచి ఛార్జింగ్ చేస్తున్నాడు. సో స్విచెస్ S1 అండ్ S2 ఆర్ మెకానికల్లీ కపుల్డ్ యాజ్ ఫాలోస్. సో ఆ కండిషన్స్ ఏమి ఇచ్చినాడ్రా అంటే స్విచెస్ కండిషన్స్. సో ఇది స్విచ్ S1, ఇది స్విచ్ S2 లేండి. సో ఫర్ 2n capital T less than or equal to small t less than 2n plus 1 into t where n is equals to integer. సో S1 to P1 n is equals to positive integer. సో స్విచ్ అనేది ఈ కండిషన్లో ఎలా ఉందంటే S1 to P1 అటాచ్ అయింది. నెక్స్ట్ S2 ఎట్లయింది, S2 to P2. సో నెక్స్ట్ ఫర్ 2n plus 1 into t less than or equal to small t less than 2n plus 2 into capital T, n is a positive integer. ఈ సందర్భాల్లో స్విచ్ ఎలా కనెక్ట్ అవుతుందంటే S1 to Q1, నెక్స్ట్ S2 to Q2. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిందంటే అజ్యూమ్ కెపాసిటర్ హ్యాస్ 0 ఇనిషియల్ ఛార్జ్. సో ఇది ఇంపార్టెంట్. సరే మళ్ళీ మాట్లాడుకుందాం సొల్యూషన్ ఇప్పుడు. గివెన్ దట్ u of t is a step function, the voltage Vc of t across capacitor is given by అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఆప్షన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఫామ్లో ఉన్నాయి. సో మొత్తానికి ఇది ప్రాబ్లము. మీరు ఏం చేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పేజ్లో సొల్యూషన్ చేయలేను కాబట్టి మీరు ఈ సర్క్యూట్ మొత్తాన్ని మీ రఫ్ బుక్లో కానీ మీ నోట్స్లో కానీ ఒక చోట రాసుకోండి, తర్వాత సొల్యూషన్ చూడండి. ఓకేనా? సో మీరంతా సర్క్యూట్ ఒక చోట నోట్ చేసుకున్నారు అనుకుంటా. సో నోట్ చేసుకున్న తర్వాత చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేస్ 1 తీసుకుందాం. అంటే కేస్ 1కి ఇంటర్వెల్ ఎట్లా ఇచ్చిండు, 2n capital T less than or equal to small t less than 2n plus 1 into capital T. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే
ఈ స్విచ్ S1 అనేది P1 తో కనెక్ట్ అవుతుంది, S2 అనేది P2 తో కనెక్ట్ అవుతుంది. సో S2 కూడా ఇట్లుంది. సో స్విచ్ S2 అనేది P2 తో కనెక్ట్ అవుతుంది అన్నాడు. సో నేనేం చేస్తా అంటే ఫస్ట్ n=0 అనుకుంటా. అప్పుడు ఏమైతుంది మనకి 0 ≤ t < 1 × t అంటే క్యాపిటల్ T. సో 0 to క్యాపిటల్ T వరకు ఏమైతుంది అంటే స్విచ్ S1 అనేది P1 తో కనెక్ట్ అయినప్పుడు ఇట్ సైడ్ తీసేస్తాను నేను, ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి ఇది తీసేసిన. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, S1 అనేది P2 తో కనెక్ట్ అయినప్పుడు మన కెపాసిటర్ తో ఏమన్నా కనెక్ట్ అయి ఉందా ఈ సర్క్యూట్ అనేది లేదు. సో మనకు కావాల్సింది కెపాసిటర్ వోల్టేజ్ కాబట్టి ఈ సర్క్యూట్ ను కూడా నేను రిమూవ్ చేసేస్తున్నా. ఎందుకు ఇక్కడ కావాలంటే ఇట్లా కనెక్ట్ అయినా కూడా జస్ట్ ఈ రెసిస్టర్ లో నుంచి కరెంట్ ఫ్లో అయితే ఉంటుంది, అది అట్లే ఉండనియండి, మనకి ఏమన్నా అవసరమా అంటే లేదు. మనకు జస్ట్ ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే సర్క్యూట్ మనకి ఏ పార్ట్ మిగులుతుందంటే, సో 0.5 ohms 1 ampere 0.5 ohm. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ± VC ఇది 1 farad ఉంది. సో మనం రీడ్రా చేసుకుంటే ఎట్లా వచ్చింది మనకు సర్క్యూట్ ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే VC కదా. సో VC ఏం రాస్తారు, V ∞ ప్లస్ V0 ప్లస్ -V ∞ ఇంటూ e⁻t/τ. సో ఇది రాస్తారా, రాసిన తర్వాత టౌ అంటే ఏమైంది, ఫస్ట్ RTh ఇక్కడ నుంచి చూస్తాం. సో RTh చూసేటప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత, ఇన్ఫినిటీ. సో 0.5 ప్లస్ ఇన్ఫినిటీ ఏమైంది, ఇన్ఫినిటీనే అవుతుంది. సో RTh ఏమొచ్చింది, ఇన్ఫినిటీ వచ్చింది. C ఎంత ఉంది, 1 farad ఉంది. సో టౌ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇది ఏమన్నా ఫైనల్ టైం కాన్స్టెంట్ అంటే అస్సలు కాదు. సో ఈ ఈక్వేషన్ వ్యాలిడ్ అంటే నాట్ అట్ ఆల్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరెంట్ పోతా ఉందనుకోండి IC. సో ఈ IC ఏమవుతుంది, 1 ampere కదా, సిరీస్లో ఉంది కాబట్టి. సో కెపాసిటర్ నుంచి పాస్ అయ్యే కరెంట్ IC = 1 ampere. సో ఇప్పుడు ఏం చేస్తామయ్యా అంటే ఈ ఈక్వేషన్ ఇన్వాలిడ్ అయినప్పుడు మన కెపాసిటర్కి వోల్టేజ్ ఈక్వేషన్ ఏముంది, స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకుంటాం ఇంట్రడక్షన్ టు ట్రాన్సియెంట్స్ అప్పుడు. 1/c ఇంటిగ్రల్ -∞ to t IC dt. సో దీన్ని బై పార్ట్స్ చేస్తే 1/c ఇంటిగ్రల్ -∞ to 0 IC dt ప్లస్ 1/c ఇంటిగ్రల్ 0 to t IC dt. సో ఇది ఏమైతుంది, VC ఇనిషియల్ వోల్టేజ్ కదా. మనకి ఇనిషియల్ వోల్టేజ్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్ లో, ఇక్కడ చూడండి, అజ్యూమ్ కెపాసిటర్ హ్యాస్ 0 ఇనిషియల్ ఛార్జ్ అన్నాడు. సో 0 ఇనిషియల్ ఛార్జ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా V అనేది Q/C కాబట్టి ఇది 0 అయితే V కూడా 0 అవుతుంది. సో ఇనిషియల్ వోల్టేజ్ ఎంత ఉంది మన కెపాసిటర్ కి, 0 ఉంది. సో ఇది ఏమైతుంది, 0 ప్లస్ 1/c ఇంటిగ్రల్ 0 to t IC ఎంత ఉంది మనకి, 1 ampere 1 × dt. సో ఇప్పుడు ఏమైతుంది, 1/c, c అంటే ఎంత, 1 farad. సరే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాంలేండి, t - 0 అవుతుంది. సో ఇది మొత్తానికి ఏమైంది, t వచ్చేసింది. ఎందుకు, c అంటే 1 farad కాబట్టి. దేర్ఫోర్ మనకి VC ఏమొచ్చింది, స్మాల్ t వచ్చింది. సో మనకు VC ఇప్పుడు ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంది, 0 to క్యాపిటల్ T దగ్గర కదా. 0 ఏమైంది, 0నే వస్తుంది. VC T ఏమైంది, 1 volt వచ్చింది. సో ఇప్పుడు మనము దీనికి గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటే IC సరే ఇది VC కి, ఇది IC అనుకోండి. మనకి ఏ ఇంటర్వెల్లో తీసుకున్నాం, n=0 తీసుకున్నాం కాబట్టి 0 to t వరకు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది టైం యాక్సిస్ అనుకోండి. సో 0 నుంచి t వరకు మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా అంతే, 0 నుంచి క్యాపిటల్ T వరకు మాట్లాడుకుందాం. సో ఇది ఏమైందయ్యా అంటే కాన్స్టెంట్ 1 ampere వచ్చింది. ఏంటిది, కెపాసిటర్ నుంచి పాస్ అయ్యే కరెంట్. కానీ మన కెపాసిటర్ నుంచి ఉన్న వోల్టేజ్ ఏమొచ్చింది, VC ఇది క్యాపిటల్ T. సో క్యాపిటల్ T అంటే y mx ఫార్ములా ఉంది కదా. సో VC T అంటే ఎట్లయితుంది, సో ఈ విధంగా ఉంటుంది. T దగ్గర ఎంత ఉంది, T volts ఉంది. సో
ఇది మనకి ఐసీ ఆఫ్ టీ అండ్ వీసీ ఆఫ్ టీ యొక్క గ్రాఫికల్ ఫామ్ ఇన్ కేస్ 1. కేస్ 1 అంటే ఏంటిది, ఈ ఇంటర్వెల్లో అండ్ స్విచెస్ కండిషన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 కూడా నేను ఇక్కడే చెప్పేసి నెక్స్ట్ పేజ్లో నేను జస్ట్ ఏదైతే మనకు ఈ నెట్వర్క్ నుంచి రెడ్యూస్ అవుతుందో ఆ నెట్వర్క్ మాత్రమే గీసుకుంటా. సో కేస్ 2 చూడండి. కేస్ 2 ఏమన్నాడంటే 2n+1 ఇంటూ క్యాపిటల్ టీ లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ టీ లెస్ దాన్ 2n+2 ఇంటూ క్యాపిటల్ టీ. సో ఇలాంటి సందర్భాల్లో స్విచెస్ యాక్షన్స్ ఎలా ఉంది, స్విచ్చింగ్ పర్ఫార్మెన్స్ అంటే S1 టు Q1 అన్నాడు. సో ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఇట్లా కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ సర్క్యూట్ కెపాసిటర్ తో కనెక్ట్ అయిందా అంటే లేదు, ఇది జస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది చూడండి. సో ఈ సర్క్యూట్ ని నేను తీసేస్తాను, జస్ట్ ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది, ఫ్లో అవ్వనియండి. సో ఇక్కడ ఏమైతుందయ్యా అంటే S2 టు Q2 కదా. సో S2 టు Q2 అన్నప్పుడు ఇది కనెక్ట్ అయినప్పుడు ఇది కెపాసిటర్ సర్క్యూట్ తో లింక్ ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. సో మనకి లాస్ట్ కి మిగిలేది ఏ సర్క్యూట్ అయ్యా అంటే, సో 1 ohm 1 ampere డౌన్వర్డ్స్. సో ఇట్లా స్విచ్ కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఏముంది, కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ పొలారిటీస్ ప్లస్ ఆర్ మైనస్ వీసీ ఆఫ్ టీ C=1 farad. సో ఇంతే కదా. ఇదేంటిది కేస్ 2. కేస్ 2లో కూడా నేను ఏం తీసుకుంటా అంటే n=0 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, t <= స్మాల్ t <= 2t అవుతుంది. సో ఈ సందర్భంలో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కెపాసిటర్ యొక్క వోల్టేజ్ అండ్ కరెంట్ కనుక్కుంటాం. సో కరెంట్ ఏమైతుంది ఇక్కడ ఐసీ ఆఫ్ టీ అనేది, సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఐసీ ఆఫ్ టీ ఏం చేస్తాం, -1 ఆంపియర్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా, ఏంటిది ఆర్ ఇన్ సిరీస్ విత్ కరెంట్ సోర్స్. RTh కనుక్కుంటే ఇన్ఫినిటీ వస్తుంది. సో τ ఏమైతుంది, ఇన్ఫినిటీ వస్తుంది. మళ్ళీ ట్రాన్సియెంట్ ఈక్వేషన్ అప్లికబుల్ అవుతుందా ఫస్ట్ ఆర్డర్ దానికి అంటే నాట్ అప్లికబుల్. సో ఏం చేస్తాం, సేమ్ వీసీ ఆఫ్ టీ సో మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా, -∞ టు t ఐసీ ఆఫ్ టీ dt. సో దీని నుంచి మళ్ళీ బైపార్ట్స్ చేయండి, -∞ టు 0 ఐసీ ఆఫ్ టీ dt ప్లస్ 1/c ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ 0 టు స్మాల్ t ఐసీ ఆఫ్ టీ dt ప్లస్ 0 టు క్యాపిటల్ T కదా, ఫస్ట్ కేసులో తీసుకుంది, ప్లస్ 1/c ఇంటిగ్రల్ t టు 2t. సో ఈ సెకండ్ కేసుది ఐసీ ఆఫ్ టీ dt. సో దీని నుంచి ఇది ఇనిషియల్ వోల్టేజ్ కదా, దేర్ ఫోర్ వీసీ ఆఫ్ టీ ఇనిషియల్ వోల్టేజ్ వాడు క్వశ్చన్లో ఇచ్చేసింది 0 volts అని, ప్లస్ ఇది ఫస్ట్ కండిషన్ యొక్క వోల్టేజ్ 0 టు t. సో అక్కడ ఏమొచ్చింది మనకి వోల్టేజ్ క్యాపిటల్ T వచ్చింది. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ రాయండి, 1/c అంటే 1. సో ఐసీ ఆఫ్ టీ ఏముంది మనకి -1 ఉంది. సో -1 ఇంటూ ఇది ఏముంది ఇంటర్వెల్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, T టు క్యాపిటల్ T. మనం డైరెక్ట్ ఎప్పటికీ ఈ పైన ఉన్న ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేయొద్దు, జస్ట్ టైం డొమైన్లోనే పెట్టుకోండి, ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో T టు క్యాపిటల్ T. సో ఇదేమైంది T ప్లస్ మైనస్ ఆఫ్ T మైనస్ క్యాపిటల్ T. సో ఇదేమైతుంది 2t మైనస్ t. ఏంటిది వీసీ ఆఫ్ టీ ఐసీ ఆఫ్ టీ ఏమొచ్చింది -1 ఆంపియర్స్ వచ్చింది. సో ఇది ఇంటర్వెల్ ఎంత, t <= స్మాల్ t <= 2t. సో ఇప్పుడు నేను ఏం చేస్తారంటే ఫస్ట్ కేస్ 1 అండ్ కేస్ 2 కలిపి తీసుకుంటా. గ్రాఫ్ ఎక్కడ గీద్దాం, నీట్గా గీయాల. సో ఇక్కడ గీస్తాలండి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు తీసుకున్నాం టైం ఇంటర్వెల్ అనేది 0 టు 2t వరకు కదా. 0 టు t ఫస్ట్ కేసు, t టు 2t సెకండ్ కేసు. సేమ్ వోల్టేజ్ కూడా అంతే, 0 టు క్యాపిటల్ T టు 2t. సో ఇది వీసీ ఆఫ్ టీ, ఇదంతా ఐసీ ఆఫ్ టీ. సో ఐసీ ఆఫ్ టీ 0 టు t దగ్గర ఏమొచ్చింది 1 ఆంపియర్ వచ్చింది.
సో ఇదేమొచ్చింది, ఇట్లా లీనియర్గా ఛార్జ్ అయింది ఎంతవరకు, టీ వరకు. నెక్స్ట్ టీ టు 2t, ఇప్పుడు కరెంట్ ఎంత వచ్చింది, -1 ఆంపియర్ వచ్చింది. సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి -1 ఆంపియర్. సో టీ టు 2t వరకు -1 ఆంపియర్. సో ఇదేమైందయ్యా అంటే వోల్టేజ్ అనేది 2t మైనస్ క్యాపిటల్ టీ కదా, అంటే టీ ప్లేస్లో 2t పెడితే ఇది ఏమైపోతుంది, 0 అవుతుంది, అంటే డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి -1 ఉంది నెగిటివ్ స్లోప్, ఇంటర్సెప్ట్ 2t ఉంది. సో ఈ లైన్ ఈక్వేషన్ గీయడం కూడా ఇంకా నేను చెప్పాలంటే అది కాదు కానీ, సో 2t సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది, టీ ప్లస్ 2t మైనస్ 2t 0. సో ఇట్లా అయిపోతుంది. సో మనం ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుంటాం, నెక్స్ట్ కేసు తీసుకుంటే 3t వరకు పోతుంది. 3t వరకు అంటే మళ్ళీ కరెంట్ ఏమవుతుంది, +1 ఆంపియర్ అవుతుంది 3t వరకు. ఇది ఏమైతుంది, లీనియర్లీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇది కరెంట్ ఏమవుతుంది, 4t వరకు వస్తే -1 ఆంపియర్ అవుతుంది. ఇది మళ్ళీ లీనియర్లీ డిశ్చార్జ్ అవుతుంది 3t 4t. సో ఇప్పుడు వాడు ఇచ్చిన నెట్వర్క్ ఏంటిదిరా అంటే, కెపాసిటర్ అనేది 2 స్విచ్లు అటాచ్ చేసి ఏం అరేంజ్ చేసినాడంటే లీనియర్లీ ఛార్జ్ లీనియర్లీ డిశ్చార్జ్, లీనియర్లీ ఛార్జ్ లీనియర్లీ డిశ్చార్జ్. సో ఇది వాడిచ్చిన క్వశ్చన్. ఆ అరేంజ్మెంట్ ఏంటిదిరా అంటే కెపాసిటర్ యొక్క వోల్టేజెస్ ఈ విధంగా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవుతూ ఉన్నాయి. సో ఇది దాని మీనింగ్. కరెంట్ ఏముంది, 1 ఆంపియర్ నుంచి -1 ఆంపియర్, 1 ఆంపియర్ నుంచి -1 ఆంపియర్ పోతా ఉంది. సో వాడేమన్నాడు, ఇంతటితో మనకు సొల్యూషన్ అయిపోయింది. కానీ ఇక్కడ వరకు చేసినా సరిపోయిందా అంటే లేదు. వాడు మళ్ళీ ఏం చేసిండు, వోల్టేజెస్ని కొంచెం మంచి ఫామ్లో ఇచ్చిండు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఐడియా ఉండింటే దీన్ని ఏమంటామయ్యా, ర్యాంప్ ఫంక్షన్ అంటాం. సో VC(t) ని రాసుకుందాం. సో ర్యాంప్ ఫంక్షన్ అంటే ఎంత, t ఇంటూ u(t). సో ర్యాంప్ నుంచి సడన్ గా డిక్రీజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, అది ఏమైతుంది, -, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి t మైనస్ క్యాపిటల్ T ఇంటూ u(t మైనస్ t). సో ఇది బ్యాలెన్స్ అయిపోతుందా, బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, ఎక్కడ నుంచి, క్యాపిటల్ T దగ్గర నుంచి. సో మళ్ళీ ఏమొస్తుంది, -t మైనస్ t ఇంటూ u(t మైనస్ క్యాపిటల్ T). నెక్స్ట్ ఏమైతుంది, ఇక్కడికి ఇట్లే వెళ్ళిపోతుంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేయాలి, 0 దగ్గర చేయాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము, మైనస్ ఉన్నదాన్ని ప్లస్తో చేస్తాం, ప్లస్ t మైనస్ 2t ఇంటూ u(t మైనస్ 2t). సో మళ్ళీ ఏమైంది, ఇంక్రీజ్ అవుతుంది 2t దగ్గర నుంచి, ప్లస్ t మైనస్ 2t ఇంటూ u(t మైనస్ 2t). సో దీన్ని మంచి ఫామ్లో రాసుకుంటే t ఇంటూ u(t) ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinity -1 power n t minus nt u(t minus nt) VC(t). ఇది వాడు అడిగిన క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తామంటే ఎగ్జామ్లో చేయలేము, చేయాలన్నా చాలా టైం పడుతుంది కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటే అబ్బా ఇది వదిలేసి వచ్చానా అనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సో ఏముంది, సో ఇక్కడ చూడండి నేను 2 టైమ్స్ కదా, సో 2 మర్చిపోయినా, సో అంతే కదా, 1 2. సో 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఈ విధంగా 2 ఉంటుంది. సో ఆప్షన్ ఏది, థర్డ్ ఆప్షన్. ఎక్సలెంట్ క్వశ్చన్. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా ఈ క్వశ్చన్. అర్థం కాకుంటే ఏం అర్థం కాలేదో కామెంట్స్ అయితే పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. సో అర్థం అయ్యింటుందిలేండి, అంతేలేండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే యాజ్ యూజువల్ అది మీ డ్యూటీ ఏంటిది, షేరింగ్ ఈజ్ కేరింగ్. మీరు షేర్ చేసుకుంటా ఉంటే మనకి ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది, నాకు ఇంకా మోటివేషన్ పెరిగి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. తొందరలో అయిపోగొట్టేస్తాం నెట్వర్క్ థియరీ. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.